గొర్రె పురాణం ఇప్పుడే మార్నింగ్ షో చూసి వచ్చాను. ఈ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ తెప్పించింది 2 విశేషాలు. ఒకటి ట్రైలర్, రెండోది సినిమా పోస్టర్స్. కానీ సినిమా చూసాక నేనే గొర్రె అవుతాను అని అనుకోలేదు. ఒక గొర్రె 2 రిలీజియన్స్ మధ్య ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో ఆ 2 రిలీజియన్స్ గొడవ పడుతున్నప్పుడు ఇష్యూ కొంచెం సీరియస్ గా వెళ్తది. అదే టైంలో మినిస్టర్ కొడుకు ఒక అమ్మాయిని మర్డర్ చేస్తాడు. ఆ న్యూస్ బయటకు రాకూడదని ఈ గొర్రె న్యూస్ వైరల్ చేస్తారు. సో ఈ టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఇష్యూ అంత పెద్దది చేయడం వల్ల గొర్రె కేసు కోర్టు వరకు వెళ్తది. సినిమా సుహాస్ అనుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా గొర్రెదే. సుహాస్ ఒక 5 మినిట్స్ కనిపిస్తాడు అంతే. మిగతా 55 మినిట్స్ మాత్రం గొర్రె స్క్రీన్ టైమే ఉంటది. ఏదో చేసేద్దాం అనుకున్నారు, కానీ ఏదో అయిపోయింది. గొర్రెకి తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అసలు అది గొర్రె మనసులో అనుకుంటుందా లేదా పక్కన ఉన్న మనిషి మాట్లాడుతున్నాడో అర్థం కావట్లే. ఇంకా సినిమాటోగ్రఫీ అంటారా, చాలా సీన్స్ వరస్ట్ గా ఉన్నాయి.